నమస్కారం అండి, అందరికీ నమస్కారం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని నిన్న వైసీపీ వారు తప్పుడు ఆరోపణలు ప్రజలను మభ్యపెట్టే ఆలోచన వైసీపీ వారు చేయడం జరిగింది. దానికి ఖండన నిమిత్తం ఈ రోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో వచ్చిన సంవత్సరంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన రంపచోడవరంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా రంపచోడవరంలో కూడా అన్నా క్యాంటీన్ అతి త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5 రూపాయలకే భోజనం పేదవాడికి. అలాగే పింఛన్ వ్యవస్థ వీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పడింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుని 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసి, అలాగే 3 నెలల పెన్షన్ ఎలక్షన్ లో చెప్పిన మాటకు 3 నెలల ముందు 3,000 ఈ 4,000 కలిపి 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఎన్డీఏ కూటమిదన్న విషయం వైసీపీ వారు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు మొద్దు నిద్రలో ఉన్నారు, అది మీరు బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు భరోసా, అన్నదాత సుఖీభావ కార్యక్రమం అయితేనే, అలాగే తల్లికి వందనం అయితేనే, 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు మహిళా సోదరమణులకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అయితేనే, అలాగే ఫ్రీ శక్తి పథకం కింద మహిళలకు ఫ్రీగా బస్సు ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడి కార్డు కానీ ఏదో పట్టుకుని వెళ్తే రాష్ట్రంలో ఎక్కడైనా ఏ గ్రామం నుంచైనా ఏ పట్టణానికి వెళ్లాలన్నా ఫ్రీగా వెళ్తున్న విషయం కూడా మరి వాళ్ళకి తెలియలేదేమో. ఒక్కసారి మీరు ఈ మాట్లాడే అబద్దపు మాటలను, ఒక్కసారి మేము ఇచ్చే పథకాలని ప్రజలకు తెలుసు. మీరు చెప్పే బూటక మాటలను వినే పరిస్థితి ఎవరూ లేరు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రేపు స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నారని వైపే ఉన్నారని తెలియపరుస్తున్నాం. మీరు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈ ప్రెస్ నోట్ కారణం ఏంటంటే, నిన్న వైసీపీ పార్టీ వాళ్ళు రాజమండ్రి మండలంలో రాజమండ్రి గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. నిజంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీలో మోసం అనేది జరిగిందంటే ఈ 15 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొట్టమొదటిగా పెన్షన్లు 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా గృహిణీలకు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ వైసీపీ ప్రభుత్వంలో ఒకరికే ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని ఈరోజు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. మరియు అన్నదాత సుఖీభావ పథకం పేరుతో రైతులకి 20,000 రూపాయల సాయంలో 7,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైచీలకు ఉద్యోగాల కల్పనలో ఇప్పుడు ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇన్ని విధాలుగా మరియు మొన్ననే ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఏదైతే సూపర్ 6 పథకంలో అమలు చేశామో ఆ పథకంలో భాగంగా స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో అన్ని పథకాలు అమలు చేస్తున్నా సరే, నిన్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు గారు తప్పుడు ఆరోపణలతో ఇక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ వారిని తప్పుదావ పట్టిస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజమండ్రి మండల పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏవైతే పథకాలు ఇచ్చామో అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అయినా సరే వాళ్ళకి ఈ పథకాలన్నింటికి వాళ్ళు కనబడుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉంటున్నారు అని మేము ఇక్కడ అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ పథకాలన్నీ వాళ్ళు చూస్తారు. వేరే రాష్ట్రంలో ఉండే వాళ్ళకైతే ఈ పథకాలు వాళ్ళకి కనబడవు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా ఖండిస్తున్నాం. ఏంటంటే వాళ్ళు కనీసం మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం చూడండి. లేని పక్షంలో మీకు ప్రజల బుద్ధి చెప్తారు. మేము మోసం చేసే పార్టీ మాది కాదు. మోసం మాటలు చేసే పార్టీ మీ పార్టీ, మీ వైసీపీ పార్టీయే మోసాలు మర్డర్లు చేస్తారు. మా పార్టీ ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం బాట నడుస్తుంది. ఈ విధంగా
మేము అందరికీ ఈ విధంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అల్లూరు జిల్లా రాజమండ్రి మండల పేషెంట్ తరపు నుంచి మాట్లాడడం జరుగుతుందండి. మరి నిన్న వైసీపీ ప్రభుత్వం వారు ఏదో బూటకం కబుర్లు చెప్పుకుంటూ మీటింగులు పెట్టడం జరుగుతుంది నియోజకవర్గం అంతానే. దాని ప్రక్రియ ప్రకారంగా రాజమండ్రిలో కూడా నిన్న వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. మోసం అంటే వైసీపీ వారిదే, తెలుగుదేశంది కాదు. ఎందుకంటే ప్రభుత్వం రాదని గమనించే వైసీపీ ప్రభుత్వం అప్పుడు గత సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల ప్రక్రియ 3 నెలలకి 3 నెలలు ఒక్కొక్క వెయ్యి పెంచుకుంటూ ఇస్తానని చెప్పడం జరిగింది. అది మేము వచ్చేస్తాము, మళ్ళీ ప్రభుత్వం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లో బ్యాంక్ చుట్టూ జనాలను ఇబ్బంది పెట్టడం జరిగింది. అది మోసం. ఎందుకంటే పెన్షన్లకి మళ్ళీ జనాలందరూ ఇబ్బంది పెడితే మాకు ఓట్లు వేసేస్తారని ప్రక్రియతోనే జనాలందరినీ ఇబ్బంది పెట్టి బ్యాంకుల్లో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితి మోసం అంటారు. మాది కాదు మోసం. ఈ రోజు ఒక్క రోజుకే పెన్షన్ ఇవ్వడం ఘనత. ఒక్కరోజే 1 తారీఖు అయితే 1 తారీఖు ఇస్తున్నారు, 31వ తారీఖు శనివారం వస్తే శనివారం నాడే ఇస్తున్నారు పెన్షన్. అటువంటి పరిస్థితి మాది రాష్ట్రం అంతాని. మీరు మోసం చేయడంలో ఫస్ట్ రకం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు అటువంటి దాంట్లోనే. మా తెలుగుదేశం ప్రభుత్వాలు అందరూ కూడా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. అటువంటి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతిదీ కూడా మరి రాష్ట్రంలో సంక్షేమం అంటే ప్రతిదీ ఇవాళ ఫ్యాక్టరీలు రావడం అయితేవని ఇవాళ చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం దాటి విదేశాలకు వెళ్ళకుండా ఉండేవారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇతర దేశాలకు కూడా వెళ్ళి, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎన్నో విధాలుగా 20 లక్షల ఉద్యోగాలకి సంక్షేమానికి ముందు అడిగేస్తున్నారు. అలాగే మనకి ప్రతి ఒక్కటి కూడా ఇవాళ సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 4 పథకాలు ఇచ్చేసి 4 మంచి మాటలు చెప్పేశారని అందరూ అనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వారు ఇంకా రాబోయే కాలంలో ఇంకా టీడీపీ ప్రభుత్వం తప్ప వైసీపీ ప్రభుత్వం రాదని ఈ ఒక అపోహత టీడీపీ ప్రభుత్వం వస్తారు ఇంకెప్పుడు మనం రాం అని వాళ్ళు ఒక అపోహత ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా టీడీపీ ప్రభుత్వం తప్ప వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాదని బల్లగుద్దు మరి చెప్తున్నాం.